గొప్ప సమాజంగా కూడి ఉండడానికి ప్రభు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ప్రభుత్వం స్వీకరిస్తూ ఉన్నాము. ఇంకా లోపల 1-2 సీట్లు ఇంకా పైనే ఉన్నాయి. ఒక 10 మంది వరకు లోపల కూర్చోవచ్చు. ఇంకాను కింద కానీ కింద అయితే 20 మంది వరకు కూర్చోవచ్చు. బయట ఉన్నటువంటి వారు దయచేసి లోపల కూర్చోవాలని ఆశ ఉన్న వారు లోపలికి రావచ్చు. సీట్స్ ఉన్నాయి, ఎడ ప్రక్కన సీట్లు ఉన్నాయి, బెంచీలో కొన్ని చోట్ల ఖాళీ ఉంది, అలాగే కింద కూడా అవకాశం ఉంది. వెనక సెంటర్లో కూడా 2 చైర్స్ వేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. లాస్ట్ ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, మార్చి 22వ తారీఖు తర్వాత మనం మళ్ళా ఇలా కలుసుకోవడానికి బహిరంగమైనటువంటి అవకాశం మనకు లేకుండా పోయింది. ప్రభుత్వం వారి నిబంధనలు అనుసరించి. రెండవది, వ్యాధి అంటే భయమైన కారణం చేత అయితే ఆరాధన ఆగలేదు. మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ప్రతి ఆదివారం ఆరాధన జరిగించాం. మేము ముగ్గురుగాను, మా కుటుంబంగా మేము ఇక్కడ నిలబడి ఆరాధన చేసాం. ఫేస్బుక్లో లైవ్ ఇచ్చాము, మరి మీ అందరికీ తెలుసు. అలాగే కొంతమంది వచ్చారు, కొంతమంది దూరం నుండి చూశారు. కాబట్టి దేవుని పని ఆగలేదు. ఇంకా మాకు పని పెరిగింది. ఈ 3 నెలల్లో ఇంకా పని పెంచుకున్నాం. బైబిల్ క్విజ్ ఏర్పాటు చేసాం, మరి మెసేజ్లు పెడుతున్నాం. ఇలాగా వాయిస్ మెసేజ్లు కానీ, వీడియో మెసేజ్లు కానీ ఇలాగ చేస్తూ దేవుని పనులు చేయడానికి ప్రభు అవకాశం ఇచ్చారు. అందులో బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. 133వ కీర్తన మీద మన ప్రధానమైన ధ్యానం ఉంటుంది. 133వ కీర్తన 1వ వచనం. అలాగే కనిపించేవాడు కూడా దూరంగా వెళ్ళాలి, పెద్దగా వెళ్ళదు. బెంచికి ప్రేమించాలని తెలియజేస్తున్నాను. 133వ కీర్తన 1వ వచనం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. నేటి ధ్యానాంశము క్రాస్ ఈజ్ అ ఫౌండేషన్ ఆఫ్ యూనిటీ. ఐక్యతకు పునాది యేసుక్రీస్తు వారి యొక్క శిలువ. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమాత్ముడా, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ సన్నిధి కాంతి నా మీద ప్రభావం ఉంచచ్చు. ఈ రీతిగా ప్రభావములను సజీవులకులో జ్ఞాపకం చేసుకున్నందుకే వందనాలు. మీ పరిచర్యను నూతన పరచని మా ప్రభా, అనేక మందిగా కూర్చుండగా ఏ తెగులను నీ గుడాలను సమీపించదని మీరు సెలవించిన వాక్యం మీరు నెరవేర్చున్నందుకే వందనాలు. నజరేయుడైన యేసు నామములో ఈ ఆవరణమంతా కూడా శుద్ధీకరిస్తుండగా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దయగలిగిన మా ప్రభా, గొప్ప విడుదల మీ నామం పైన ప్రకటన చేస్తున్నాం. ప్రభా, మీ సన్నిధికి అర్పించాం. అల్పుడైన నన్ను ప్రభా మీరు వాడిని మీరే ఘనత మహిమ ప్రభావములు పొందమని యేసు ప్రభా నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని ప్రియమైన వాళ్ళ ఐక్యత లేక యూనిటీ, ఇది చాలా గంభీరమైనటువంటి మాట. ఇది కేవలం మాటలకు మాత్రమే పరిమితమైనది కాదు. అదే సందర్భంలో దాన్ని కొనసాగించి కూడా అంత తేలికైన విషయం కాదు. సంఘాలు కానీ, కుటుంబాలు కానీ దేవుడిచ్చేటువంటి ఐక్యతతో నింపడాలి. దేవుడి యొక్క ఐక్యత. ప్రభువు చెప్పిన మాటలు యోహాను సువార్తలో మనందరికీ తెలుసు. 16వ అధ్యాయంలో ప్రభు అంటారు, నేను తండ్రియు
ఏకమై ఉన్నలాగున తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునిలో ఆ డివైన్ యూనిటీ మనం చూస్తూ ఉన్నాం. అంటే ఏ విధమైనటువంటి భేదము లేనటువంటి స్థితి, సంపూర్ణమైనటువంటి ఐక్యత. కొంచెం పాలు ఉన్నాయి, దాంట్లో మీరు నీళ్ళు పోసారనుకోండి, పాలు నీరు రెండు కలిసిపోతాయి. అదే నీరుని దాని మీద నూనె వేసామనుకోండి, నూనె పైన అలాగే తేలుతూ ఉంటుంది. మనం నీళ్లు నూనెలాగా ఐక్యత కాదు ప్రభువు కావాల్సింది. పాలు నీళ్ళలాగా, పాలు తేనెలాగా మనం ఉండాలనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. భారతదేశ చరిత్రలో కొన్ని వందల సంవత్సరాల క్రితం జరిగిన ఒక చరిత్ర నేను మీకు తెలియజేస్తున్నాను. గుజరాత్ రాష్ట్రంలోనికి కొంతమంది పారసీకులు వలస వచ్చారు. పర్షియా దేశం నుండి వారికి వచ్చిన శ్రమను బట్టి, ఇబ్బందిని బట్టి వారు ఆఫ్ఘనిస్తాన్ మీదుగా, అంటే ఇప్పుడు పాకిస్తాన్ అనేది కూడా ఇండియానే కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ మీదుగా భారతదేశంలోకి వచ్చారు. అక్కడి నుంచి బయలుదేరి గుజరాత్ రాష్ట్రంలోకి వచ్చారు. ఆ గుజరాత్ రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి ఒక రాజు దగ్గరికి వాళ్ళు వెళ్ళి, ఆ పారసీకులు వాళ్ళు వెళ్ళి, అయ్యా మీ రాజ్యంలో మేము ఉండడానికి మాకు అవకాశం ఇవ్వండి, మేము ఇక్కడ వ్యాపారం చేస్తాము, మేము ఇక్కడే మీతో పాటు కలిసి బ్రతుకుతామంటే ఆయన అన్నాడు, ఒకసారి నవ్వి, మాకే ఖాళీ లేదండి, ఇక మీరు ఎలా ఉంటారు, మీరుండడానికి ఏమి సాధ్యమవుతుందని ఉదాహరణగా ఏం చేశారంటే, ఒక బాటిల్లో, ఒక కప్పులో పంచదార నిండుగా తీసుకొచ్చి వాళ్ళ దగ్గర పెట్టి లాగండి, మా పరిస్థితి మీరు ఎక్కడ ఉంటారు. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ఆ పర్షియా దేశస్తుల యొక్క పెద్ద కొంచెం నీళ్లు తీసుకుని వచ్చి దానిలో పోసారు. దానిలో ఆ పంచదార నిండినటువంటి బాటిల్లో పోసినప్పుడు ఆ నీరు మెల్లగా దానిలో ఎక్కిపోయింది. అప్పుడు ఆయన అన్నాడు, మేము ఇలా ఉంటామండి అని. మేము మీలో ఎలా ఉంటామన్నాడు. ఆ కుటుంబాలే వ్యాపారం చేసినాయి. ఆ కుటుంబాలే ఈ రోజున టాటా అనొచ్చు, బిర్లా అనొచ్చు, ఇంకా చాలామంది పారసీకులు ఇక్కడ వ్యాపారం చేసి సమాజం యొక్క వృద్ధిలో వాళ్ళు కూడా భాగమయ్యారు. అలాగే దేవుని సంఘాలు కూడా, దేవుని ప్రజలకు కూడా, దేవుని కోసమే బ్రతికేటువంటి కుటుంబాలు కూడా అలాంటి ఐక్యత, సమాధానం కలిగి ఉండాలి అనేది దేవుని ఉద్దేశం. ఐక్యత, యూనిటీ అనే మాట సమాధానానికి పర్యాయ పదం, సహజీవనానికి పర్యాయ పదం, సహవాసానికి పర్యాయ పదం. వీటన్నింటినీ మనం ఆలోచన చేసినట్లయితే దీనిలో హ్యూమన్ మేడ్ యూనిటీ ఉంటుంది, డివైన్ మేడ్ యూనిటీ కూడా ఉంటుంది. అంటే దైవ సంబంధమైనటువంటి ఐక్యత, మానవ సంబంధమైనటువంటి ఐక్యత. మానవుడు కట్టేటువంటి గోడ కొద్ది కాలం నుండి కూలిపోతుంది. దేవుడు కట్టేటువంటి ఐక్యత అది సదాకాలం ఉంటుంది. దానికోసమై వాక్యం ఏమని తెలియజేస్తుంటే, సమ్మతింపక ఇద్దరు కూడి నడుతురా అంటారు. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయంలో 3వ వచనంలో ఆ మాట మనం చూస్తాం. ఆ తరువాత వచనాల్లో మీరు చూసినప్పుడు 7వ వచనం అంటాడు కదా, ఆయన తన ప్రవక్తలకు తాను చేయబడిన కార్యాన్ని బయలుపరచకుండా ఉండునా. ఈ రోజున ప్రపంచానికి కలిగినటువంటి శ్రమ, ప్రపంచానికి వచ్చినటువంటి ఇబ్బంది అనేక మంది ప్రవక్తలు ముందుగానే తెలియజేశారు. అనేక మంది దైవజనులు ఆరాధనలో తెలియజేస్తున్నారు, అయ్యో ఐక్యత అనేది చెడగొట్టబడబోతూ ఉంది, ఐక్యత అనేది లేకుండా సమాజాన్ని పాడు చేసేటువంటి తెగుళ్ళు రాబోతున్నాయని అనేక సార్లు హెచ్చరిక చేయబడింది. వాళ్ళు అనుకున్నారు, ఎప్పుడు చెప్పిన మాట్లాడేలాగే ఉంది అనుకున్నారు. కానీ ఎప్పుడు చెప్పినట్లుగా ఈ మాటలు లేవండి, ఎప్పుడు చెప్పినట్లుగా ఈ కాలము లేదు, ఈ కాలం లేదు. క్రీస్తునందు ప్రియమైన దేవుడి డివైన్ యూనిటీ చెడగొట్టడం కోసమై ఎదుగు అపవాది ఎప్పుడు కూడా ప్రయత్నిస్తూనే ఉంటాడు. గమనించండి, దేవుడు ఇచ్చేటువంటి ఐక్యత ఎలా ఉంటుందో చూడండి. అది తన మీద పోయబడి
అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును. ఎందుకు అహరోను తల మీద వేయాలి? మిగిలిన వాడు కూడా అంగీ వేసుకుని పోసుకోవచ్చుగా. ఈ రోజుల్లో చాలా మంది సిలువదారిని ఆటవేస్తారు. సిలువదారిని ఆటవేసి ఆయన కూడా అంగీ వేసుకుంటారు. సిలువదారిని ఆటుకున్నటువంటి యేసు ప్రభువు వారికి పాత్రధారి కూడా ఆయన కూడా సిలువ వేయబడతాడు. ఆయన కూడా ముళ్ళకిరీటం పెట్టుకుంటాడు. ఆయన కూడా ఊదాలకు ఆ వస్త్రాన్ని ధరించి ఆయన కూడా ఏడ్చలాగా సిలువ ఒకసారి 2 సార్లు 3 సార్లు ఈ డయాసంతా తిరుగుతూ ఉంటాడు. ఇక జనం ఒకటే గొగ్గోలు పెట్టి ఏడుస్తుంటాడు. బయటకు దగ్గరికి వచ్చి ఏడ్చి పద్యం పాడుతుంటే ఆ అందరూ కూడా ఏడుస్తూ ఉంటారు. దానిలో విశేషమేది కూడా లేదు. అయితే అహరోను అనేది యాజకత్వానికి సాదృశ్యం. అహరోను యొక్క అంగీ అనేది ఐక్యతకు, ప్రేమకు, దేవుని యొక్క అభిషేకానికి సాదృశ్యమని మనం గ్రహించాలని నేను ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అహరోను యొక్క అంగీని ఇదిగో ప్రభు ప్రత్యేకంగా జ్ఞాపకం చేయడానికి కారణం ఏంటంటే అది అభిషేకించబడినటువంటి అంగీకారం, అభిషేకించబడినటువంటి పరిచర్యగాను, ఇది ఆర్డైన్ మినిస్ట్రీ అని నేను ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను. ఏ సంఘంలో, ఏ సమాజంలో ఆర్డైన్ మినిస్ట్రీ క్రమంగా జరగదో ఆ సంఘాలు దేవుని ఐక్యతను కోల్పోతాయి. దేవుని ప్రేమలో ఎదిగే అవకాశం లేదు. దేవుని ప్రేమను వారు కోల్పోయిన వారిగానే ఉంటారు. ఎలా ఉంటామంటే ఎదురుగా మనం సమాజంగా ఉంటాం. నీటి మీద ఉన్నటువంటి నూనె లాగానే ఉంటాము. పాలలో నీడవలే, పంచదారలో నీడవలే, పంచదారలో పాలకు వలె మనం కలిసిపోలేము. ఎందుకంటే దేవత్వం యొక్క సంపూర్ణత మనలోకి రావాలి. మనం దానిలో ఎదిగిన వారిగా ఉండాలి. నేను క్రీస్తు యొక్క సంపూర్ణత పొందేంత వరకు కూడా ఇదిగో క్రీస్తు ప్రేమలో నేను మీ కొరకే వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నానని పౌలు గారు అనేక సార్లు తెలియజేస్తున్నాడు. అలాగే ఆయన పరిపూర్ణతలో నుండి కృపడి కృపను మనం పొందామని యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనంలో వాక్యం తెలియజేస్తా ఉంది. ఈ రోజున క్రీస్తు యొక్క పరిపూర్ణత అహరోను యాజకత్వానికి సాదృశ్యం. గమనించండి, దానికి సంబంధించిన 2 రిఫరెన్స్ మీకు జ్ఞాపకం చేస్తాను. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 23వ వచనం నుండి కొన్ని వచనాలు చూడండి. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం నుండి మరియు ఆ యాజకులు మరణము పొందుట చేత ఎల్లప్పుడూ అనేకులైన కానీ ఈయన నిరంతరమును ఉన్నవాడు కనుక మార్పు లేని యాజకత్వము కలిగిన వాడు ఆయన ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేయటకు నిరంతరము జీవించున్నాడు కనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తివంతుడై ఉన్నాడు. సంపూర్ణంగా రక్షించుగా. మనము ఈ లోకంలో ఈ పార్షియల్ ప్రొటెక్షన్ మనం చూస్తాం. కొద్ది కాలం అయిపోయిన తర్వాత గవర్నమెంట్ చేతులు ఎత్తేస్తుంది. కొద్ది కాలం అయిపోయిన తర్వాత తల్లిదండ్రులు చేతులు ఎత్తేస్తారు. కొద్ది కాలం అయిపోయిన తర్వాత ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి పాస్టర్లు ఎత్తేస్తారు. కొంతకాలం అయిన తర్వాత పెద్దలు కూడా ఇక మా వల్ల కాదండి అని చెప్పే అవకాశం ఉంటుందంటే ఇక సమాజంలోకి వెళ్ళిన తర్వాత ఎవరికి వారిని మన రక్షణ మనం చూసుకోవాలి. ఎందుకంటే తల్లి కుమారుని రక్షించలేదు, తండ్రి కుమారుని రక్షించలేదు, ఇదిగో పెద్దలు సంఘాన్ని రక్షించలేదు, యాజకుడు లేకపోతే దైవజనుడు సంఘాన్ని కాపాడలేడు. ఎవరు పరిపూర్ణంగా కాపాడగలరు? ఎవరు సంపూర్ణమైన రక్షణ ఇవ్వగలరంటే నీ ప్రాణాత్మ దేహాలకు సంపూర్ణమైన రక్షణ యేసుక్రీస్తు ప్రభువునే అది సాధ్యమవుతుంది. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకంటే బలాఢ్యులు, మనకంటే ధైర్యం కలిగిన వారు, మనకంటే సౌందర్యం కలిగిన వారు, మనకంటే ధనవంతులుగా ఉన్నవారు, మనకంటే గొప్ప వంశీకులుగా ఉన్నవారు అనేక మంది మరణించారు. ఈ రోజు నీవు సజీవునిగా ఉన్నావంటే కేవలం ప్రభువు నీకు ఇచ్చినటువంటి సంపూర్ణమైనటువంటి రక్షణ. నీ ప్రాణాత్మ దేహాలను కాపాడడం ఆయన చిత్తమైన కనుక ఆయన నిరంతరము యాజకుడై ఉన్నాడు. మనలో ఉన్నటువంటి ఆ సంపూర్ణమైనటువంటి కాపుదల ప్రభువు మనకు అనుగ్రహిస్తున్నాడని నేను ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎలాగంటే ఇదిగో మనకు అవసరమైనటువంటి పాప క్షమాపణ యేసు
మూలంగా శిలువ ద్వారాగా మనకు లభించింది. మనకు అవసరం ఏంటండి? ఇదిగో స్వస్థత యేసుక్రీస్తు ప్రభువు యొక్క దెబ్బల ద్వారాగా మనకు లభిస్తూ ఉంది. మనకు అవసరం ఏంటండి? ఐక్యత, ప్రేమ, సమాధానం ఆయన శిలువ ద్వారాగా మనకు లభిస్తూ ఉన్నాయి. ఆయన శిలువ మనకు సమాధానం ఇస్తుంది. వ్యక్తికి వ్యక్తి మధ్య, సమాజానికి మధ్య సమాధానం ఇస్తుంది. ఆయన శిలువ మనకు సమాధానం ఎలా కలుగజేస్తుంటే ఇదిగో మన ప్రేమను ఆయన వృద్ధి చేస్తూ ఉంటాడు. అలాగనే ఆయన శిలువలో పొందినటువంటి దెబ్బల చేత నీకు స్వస్థత కలుగుతుంది. మానసిక, శారీరక, ఆత్మీయ స్వస్థతలను ప్రభువు నీకు ఇస్తా ఉన్నాడు. ఈ రోజున WHO చేతులెత్తేసింది మా వల్ల కాదని. అలాగే అనేక మంది చేతులెత్తేశారు. ఇదిగో చివరికి అగ్రరాజ్యమైనటువంటి అమెరికా కూడా ఇదిగో ఎవరికి వారే కాపాడుకోవాల్సిందే, ఎవరి వల్ల కావడం లేదు. బొంబాయిలో అయితే ఇప్పుడు ముంబై అంటాం, ఒక బెడ్ మీద ముగ్గురు నలుగురు వేసేస్తున్నారు, ఇద్దరు లేక ముగ్గురిని కూడా వేసేస్తున్నారు. ఇంకా మనమే బెంచి ఇద్దరు కూర్చోబెట్టాం, వాళ్ళ వల్ల కాలేదు, ఎందుకంటే అవకాశం లేదు. ఒక మినిస్టర్ గారి కంట వెంటిలేటర్ దొరికి ఆయన చనిపోయాట. మినిస్టర్ గారికి వెంటిలేటర్ దొరిక ఆయన చనిపోయాట. అయితే దేవుని కాపుదల ఈ రోజున ఆ వెంటిలేటర్ అవసరం లేకుండా ప్రభు నీకు చేశాడు. ఎందుకనగా యేసుక్రీస్తు ప్రభువునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. మన దేవుడు ఎలాంటి వైరస్లను, ఎలాంటి వ్యాధులను, ఎలాంటి తెగుళ్లను ఆపడానికి ఆయన సమర్థుడు. ఆనాడు ఐగుప్తు దేశం అంతా కూడా 10 రకాలైన తెగుళ్ళు వచ్చేస్తాయి. ఐగుప్తు దేశం అంతా కూడా ఎక్కడ చూస్తే కానీ వ్యాధి, ఎక్కడ చూస్తే కానీ చీకటి, ఎక్కడ చూస్తే కానీ భయంకరమైనటువంటి ఆ తెగులు కలిగించేటువంటి మెడుకులు కానీ వైరస్ కానీ వ్యాపించింది. కానీ గోషెను దేశంలో వ్యాధి లేదు, గోషెను దేశంలో చీకటి లేదు, గోషెను దేశంలో రోగం లేదు. ఎందుకనగా ఈ మధ్య నుండి నేను రోగమును తొలగిస్తాను. హల్లెలూయా. మన ప్రభు మన మధ్య నుండి ఆయన రోగమును తొలగించినటువంటి దేవుడు ఆయన. ఎందుకనగా యేసుక్రీస్తు ప్రభువు ప్రధాన యాజకుడిగా, అది కేవలం అహరోను యొక్క ఐక్యత అయితే కొద్ది కాలం ఉండేది. అహరోను గతించాడు, ఆయన కుమారుడు ఎలియాజరు గతించిపోయాడు, ఆయన తర్వాత వచ్చినటువంటి అహరోను వంశీకులందరూ కూడా గతించిపోయారు. కానీ నిరంతరం ఉండేటువంటి యాజకుడు, ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు ప్రభువు యొక్క ఆ శిలువ రక్తము నీ కొరకై, నా కొరకై అది నిరంతరం కూడా ప్రవహిస్తూనే ఉన్నది. ఆ అభిషేక తైలము నీ కొరకై, నా కొరకై అది ప్రవహిస్తూ ఉంది. ఆ శిలువ యొక్క ఐక్యత నీవు నేను కలిగిన వారిగా ఉండాలని ప్రభువు కోరుతున్నాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో 15వ వచనంలో 2:15 ఇట్లు సంధి చేయొచ్చు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏకము చేసి దేవునితో సమాధానపరచాలని ఎలాగూ చేసిన కనుక ఆయనే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. ఆయనే మన ఐక్యతకు మూలమై ఉన్నాడు. ఆయన శిలువ మూలమై ఉన్నది. ఈ మాట నాతో కలిసి చదవండి. ఇట్లు సంధి చేయొచ్చు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఎలాగూ చేసెను గనుక ఆయనే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. ఈ సమాధానాధిపతి యొక్క శిలువ నీ ఐక్యతకు పునాది, నీ కుటుంబానికి పునాది, నీ సంఘానికి పునాది, నీ సహవాసానికి, నీ ప్రార్థనకు, నీ ఆరాధనకు, నీకున్నటువంటి నిరీక్షణకు ఇది ఆధారమని నేను ప్రేమతో మీకు ప్రార్థిస్తున్నాను. అయితే
ఏదో పునాదులు పాడైపోగా నీటి మంతులేమి చేయలేదు. ఈ రోజున పునాదులను కలిగించడం కోసమై అపవాది చేసే ప్రయత్నాలు, 3 ప్రయత్నాలను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే అపవాది శిలువ యొక్క పునాదిని పాడు చేయాలని ఇదిగో పంది వలె అది పెకిలించి వేస్తుంది, పొలాన్ని పెకిలించి వేస్తుందని, గుండె నగల ద్వారా పొలాన్ని పాడు చేస్తుందని పరమగీతం 2వ అధ్యాయంలో మనం చూస్తాం. అయితే ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకోవాలి, మన ఆత్మీయ జీవితంలో క్రీస్తు యేసు యొక్క అహరోను యాజకత్వము ఎలాగ పునాదిగా ఉన్నదో అలాగనే క్రీస్తు యేసు యొక్క ఆ ప్రేమ సమాధానము పునాదిగా ఉండగా దాన్ని పాడు చేయాలని అపవాది ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎందుకంటే అపవాది ఇదిగో ఉండవలసిన వాటిలో ఐక్యతగా ఉండలేకుండా లేని వాటిలో ఐక్యతను కలగజేస్తాడు. ఆ రోజు కూడా సమాజం అంతా కూడా ఒక విషయంలో ఏకీభవించారు. ఆ ఒక్క విషయం ఏంటంటే యేసు ప్రభువుని సిలువ వేయడం కోసమై వారు ఏకమైపోయారు. చదువు ఆ మాట కూడా చదివి నేను ముందుకు పెడతాను. మతం ఎలా ఉన్న ఏకమైపోతుందో చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 3వ వచనంలో మతమట సిలువకు వ్యతిరేకంగా వారు ఎలా కూడుకున్నారో మనం చూస్తాం. మత్తయి సువార్త 26:3లో ఆ సమయమున ప్రధాన యాజకులను, సంఘమును, పెద్దలను, కైఫాను ప్రధాన యాజకులను మందిరంలోనికి కూడి వచ్చి ఆ యేసును మాయోపాయం చేత పట్టుకుని వల్లని చంపలని ఏకమై ఆలోచన మీరు కూడా ఏకమయ్యారు. అది ఎలాంటి ఏకత్వం, అది ఎలాంటి యూనిటీ అంటే క్రీస్తు యేసు యొక్క సిలువకు వ్యతిరేకమైనటువంటి ఐక్యత. క్రీస్తు యేసు యొక్క శ్రమను వారు వ్యాపారంగా మార్చుకోవడం కోసమై ప్రయత్నం చేశారు. యేసు ప్రభువు పరిచర్యను వారు వ్యాపారం చేయడం కోసమై, వారి రాజకీయ లబ్ధి కోసమై, వాడుకోవడం కోసమై ప్రయత్నించారు. 7 దినాల్లో కూడా ఇలాగే జరుగుతుంది. ఆరాధన ప్రభువైన యేసునందు ఐక్యత, సమాధానము సత్యవంతమైనదిగా ఉండాలని ప్రభువు కోరుతూ ఉన్నాడు. అయితే ఇలాంటి ఆరాధనను చెడగొట్టేటువంటి 3 విషయాలు ఉన్నాయి. ఆ విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అపవాది ఏ విషయాల్లో మనను ఇదిగో చెడగొట్టాలని ప్రయత్నం చేస్తుంటాడో, సంఘాన్ని, కుటుంబాన్ని చెడగొట్టాలని ప్రయత్నం చేస్తుంటాడో 3 విషయాలు ప్రత్యేకించి జ్ఞాపకం చేస్తాను. అపోస్తలుల కార్యాలు 15వ అధ్యాయము 23-24 వచనాలు. మొదటిగా మీరు గుర్తుపెట్టుకోండి, కలవరపరిచేటువంటి బోధ. సంఘాన్ని పాడు చేసేటువంటిది కానీ, కుటుంబాన్ని పాడు చేసేది కానీ, స్నేహాన్ని పాడు చేసేది కానీ, దేవునితో మనకున్నటువంటి ఐక్యతను పాడు చేసేది కానీ కలవరపరిచేటువంటి బోధ అని నేను ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ రోజున మనం వినేటువంటి బోధ లేకపోతే వాక్యం ఇది దైవ సంబంధమైనది గాను, ఆత్మ సంబంధమైనది గాను ఉండాలని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయము కొందరు మా యొద్ద నుండి వెళ్ళి తమ బోధ చేత మిమ్మల్ని కలవరపరచి మీ మనస్సులను చెరుపుచున్నారని వింటిమి. వారికి మేము అధికారం ఇచ్చి ఉండలేదు. అధికారం లేనటువంటి బోధ, అధికారం లేనటువంటి పరిచర్య, అభిషేకం లేనటువంటి పరిచర్య, అభిషేకం పొందనటువంటి ఆత్మకార్యాలు, అభిషేకం పొందనటువంటి శరీర సంబంధించినటువంటి బోధన చేత అనేక మంది సంఘాలను కలవరపరిచే వారిగా ఉన్నారు. చాలా మంది ఈరోజు ఏం చెప్తున్నారంటే, ఆయన సంఘానికి వెళ్ళింది ఏంటండి, మనం ఆన్లైన్ విశ్వాసులుగా ఉండిపోదామంటారు. ఆన్లైన్ విశ్వాసులు కావాల్సింది, ఆన్లైన్ విశ్వాసులు కావాల్సింది సంఘం ప్రభువుకి అవసరం. సంఘము ఆయన శరీరము, సంఘం ఆయన శరీరం. ఆ సంఘాన్ని ఆయన ఐక్యత, ప్రేమ చేత సంపూర్ణమైనటువంటి శరీరంగా ఆయన నింపుతున్నాడు. ఆయన ఆత్మ చేత దాన్ని అభిషేకిస్తున్నాడు. వాక్యమైన అధిక స్నానం చేత ఆ సంఘాన్ని ముడత, మచ్చ, కడంకులేదుగా ఆయన కడిగి నిత్య నూతన పరుస్తున్నాడని నేను ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ రోజున సంఘానికి ఏ నిత్య నూతనమైనటువంటి బోధ అవసరమైంది. రోజు ఇంట్లో పడుకుంటే మనం 10 సార్లు చెప్తాం. తెల్లవారు తెచ్చిన మొదలు పడుకునే
కదా, అయ్యా నువ్వు వచ్చి ఏం కాదు, వాడు అదే చేస్తాడు. మళ్ళా రెండో రోజు మరలా మొదలై మరలా చెప్తూ ఉంటాం. మరలా అయ్యా నువ్వు ఆ పలానోడి దగ్గరికి వెళ్ళదురా, పలానోడి సహవాసం చేయదురా అంటే వాడు ఆ చివరికి వస్తాడు. వీధి చివరికి వచ్చి ఒక్క ఏలేస్తాం, ఏలేగానే ఏదో వెళుకు వచ్చినట్టు అలాగా దిగడిపోతాడు. ఎన్నిసార్లు తింటా లేకపోతే మెసేజ్ పెట్టేస్తాడు. ఇక మనం ఒకవేళ ఫోన్ లాగేసుకున్నాం అనుకోండి, ఇంకో గుర్తు పెట్టుకుంటాడు, నేను పలానప్పుడు గాలిపటం వేరేస్తాను, మేడ మీదకి రావాలని తెలుసుకుందాం అంటే ఇన్ని చెప్పినా కానీ ఏదో ఒక రకంగా అక్కడికి వెళ్ళి మనం సంతోషిస్తూ ఉంటాం. ఇది పిల్లల యొక్క యవనస్తుల యొక్క పరిస్థితి. అలాంటిది ఇంట్లో ఉన్న వ్యక్తికి 24 గంటలు చెప్తుంటేనే ఇదిగో చేయకూడని పనులు చేస్తుంటే, ఇక వారానికి ఒకసారో, నెలకు ఒకసారో, 3 నెలలకు ఒకసారో నీ వాక్యాన్ని వింటున్నావు అనుకో, నీ వాక్యానికి సహవాసాన్ని కలిగి ఉంటున్నావు అనుకో, ఇక నీవు దేవుడితో సహవాసాన్ని కలిగిన వారికి ఉంటావా? సాధ్యమవుతుందా ఇది? మొదటి రోజు బాగానే ఉంటుంది, అమ్మో ఆత్మీయంగా అమ్మో ఈ వాక్యం దొరకకుండా ఇక మనకు చర్చ పెట్టే అవకాశం లేదంట. మొదటి రోజు బాగానే వాక్యం చదివాం, రెండో రోజు చదివాం, మూడో రోజు వచ్చేసరికి ఒక పూట చదవడం ప్రారంభిస్తాం. ఇక 4వ రోజు వచ్చేసరికి రెండో పూట అయిపోతుంది. ఆ తర్వాత అయిపోయేసరికి రోజు మార్చి రోజు, ఆ తర్వాత వారానికి ఒకసారి, ఆ తర్వాత నెలకు ఒకసారి. ఈ రోజున చాలా మంది బైబిల్ దులిపి తీసుకొచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉండక కొంతమంది బైబిల్ ఎక్కడ పెట్టింది కూడా మర్చిపోయినటువంటి పరిస్థితి. ప్రభునందు ప్రియమైన దేవుని కదా, వాక్యమును ఉదక స్నానం చేత ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకై నా కొరకై ఆయన వాక్యాన్ని, ఆయన దివ్యమైనటువంటి బోధను ఆయన వెదజల్లాడు. ఆ వాక్యం అనే బోధ చేత మనం నడిపించబడాలి. అయితే ఇక్కడ సంఘాన్ని కలువరిపరిచినటువంటి బోధను గమనించండి. అపోస్తలులు ఏమన్నారంటే, ఇదిగో మా దగ్గర నుండి కొంతమంది మీ దగ్గరికి వచ్చామని చెప్పుకున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే సంఘాన్ని కలవరపరుస్తూ వచ్చారు. వారి బోధ చేత సంఘాన్ని కలవరపరిచారు. అప్పుడు అపోస్తలులు ఏమంటారంటే, మేము వారికి అధికారము ఇచ్చి ఉండలేదు. నేను ఇదివరకు దాదాపు 2008వ సంవత్సరంలో 2008-2009లో నేను పత్రిక రాసేవాడు, దీవెన సందేశం అని పత్రిక రాసేవాడిని. దీవెన సందేశం అనే పత్రిక మీద నాకు ఫోటో వేసుకోవడం ఇష్టం లేక ఫోటో వేసుకోవడానికి ఇష్టపడలేదు కొద్ది కాలం. అయితే కొద్ది కాలం తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే, ఈ పత్రికని కొంతమంది తీసుకుని వెళ్ళి ఆ విజయవాడ చుట్టుపక్కల పల్లెటూరుకి వెళ్ళి నేనే ఆ సంఘానికి పాస్టర్ గారిని చెప్పుకోవడం మొదలేశాను. వెళ్ళి ఆ పత్రిక ఇంటింటికి ఇచ్చి, నేనే ఊరికి ఇచ్చేవాడిని, వాళ్ళ ఇంటింటికి వెళ్ళి ఇచ్చి ఈ పత్రిక చూడడానికి వచ్చానండి, నేను పలానా సంఘంలో పనిచేస్తా ఉన్నాను, ఇదిగో ఇది నేను రాసిన పత్రికని కాలు కోసం చేసుకోవడం మొదలేశాను. అప్పుడు కొంతమంది పెద్దలు నాకేం చెప్పారంటే, పాస్టర్ గారు మీరు కనుక ఫోటో వేయకపోతే ఇది దుర్వినియోగం అయిపోతుంది అన్నప్పుడు అప్పుడు నేను పేరు ఫోటోతో సహా వేసుకోవడం దాని ప్రారంభం నా ప్రచారం కోసంగా. ఈ రోజు కూడా నేను దీవెన సందేశం మెసేజ్ పంపిస్తూ ఉంటాను. కానీ అది ఎందుకు దాని మీద పేరు కానీ ఫోన్ నెంబర్ కానీ ఎందుకు ఇస్తున్నామంటే అది దుర్వినియోగం కాకూడదనే ఉద్దేశంతో. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అధికారం లేనటువంటి, అభిషేకం లేనటువంటి పరిచర్యలు ఈ రోజున సంఘాన్ని కలవరపరుస్తున్నాయి. ఎవరంటే వారే టిక్టాక్ ద్వారా గానో, ఎవరంటే వారు వారికి ఇష్టం వచ్చిన యాప్ ద్వారా గానో, ఎవరికంటే వారు కానీ యూట్యూబ్ ద్వారా గానో వారికి వచ్చింది మాట్లాడి చేస్తున్నారు, వారికి తోచింది చెప్పేస్తున్నారు. అదే నిజమని సంఘం భావిస్తూ ఉంది. అయితే సంఘము దేవుని బోధన, దేవుని వాక్యం చేత ఎదగాలని నేను ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మొదటిగా ఐక్యతను చెడగొట్టేటువంటి మొదటి అంశము భిన్నమైనటువంటి బోధనలు లేక కలవరపరిచేటువంటి బోధనలు. గమనించండి, ప్రభు అంటారంటే, ఇదిగో మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పులో సోడియం ఉంటుంది, క్లోరైడ్ కూడా ఉంటుంది. ఈ రెండు కలిస్తేనే సోడియం క్లోరైడ్ అంటాం. ఈ సోడియం క్లోరైడ్ చక్కని రుచిని కలుగజేస్తుంది. ఏ ఒక్కటి తగ్గినా కానీ దాన్ని ఏమంటామంటే ఇది పాడైపోయిన ఉప్పు అంటాం. పాడైపోయిన ఉప్పు. ప్రభు అంటాడు కదా, మీరు లోకములకు ఉప్పై ఉన్నారు. ఒకవేళ మీరు కనుక సారము లేని వారిగా, సారము లేని విశ్వాసంగా ఉన్నట్లయితే ఉప్పు ఎలా ఉన్న బయట పారవేయబడుతుందో అలాగే పారవేయబడి కాళ్ళ చేత త్రొక్కబడిన వారిగా ఉంటారు. మనం కాళ్ళతో త్రొక్కబడినటువంటి విశ్వాసం మనది కాదు. మన విశ్వాసం సజీవమైనది, మన ఐక్యత సజీవమైనది. కలవరపడేటువంటి బోధనతో కాదు, ప్రభు యొక్క బోధ చేత మనం నింపబడాలి.
మీరు చదవండి, యెహెజ్కేలు గ్రంథం 12వ అధ్యాయం అంతా కూడా చదవండి. అక్కడ చక్కగా రాస్తాడు. ఇదిగో కలవరం పెట్టేటువంటి బోధలు ఎలా ఉంటాయో ఆ యెహెజ్కేలు గ్రంథం 12వ అధ్యాయం చివరి భాగంలో రాస్తాడు. అలాగనే కుటుంబాన్ని కలవరం పెట్టేటువంటి ఒకే ఒక మాట, ఇది నిజమా, హవ్వ ఆదామును సర్వలోకాన్ని పాడు చేసింది. అలాగనే అననీయ సప్పీరా వాళ్ళిద్దరూ కలిసి దేవుని ఆత్మ చేత నడిపించబడకుండా అపవాదికి అవకాశం ఇచ్చారు. అపవాది యొక్క బోధకు వారు అవకాశం ఇచ్చారు. మొదటిగా కలవరపరిచేటువంటి బోధ దేవుని ఐక్యతను మన నుండి వేరుపరుస్తుందని నేను ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రెండవదిగా గమనించండి, కలవరపరిచేటువంటి సహవాసం. కలవరపరిచేటువంటి సహవాసం. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 32-33 వచనాలు. కొరింథీ పత్రిక మొదటి పత్రిక 15వ అధ్యాయము 32-33 వచనాలు. నాకు లాభమేమి, రేపు చనిపోదును కనుక తిందము త్రాగుదము మోసపోబడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును, నీతి ప్రవర్తన గల వారు మేల్కొని పాపము చెరుపుడి, దేవుని గురించిన జ్ఞానము వందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచు ఉన్నాను. ఇట్లు చెప్పుచు క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. కొంతమంది ఆ దేవుని రాత్రి ఎప్పుడుందరే ఇబ్బంది ఏముంది, ఒకవేళ రేపు చనిపోతాం కాబట్టి ఈ రోజే తిందాము త్రాగుదాము, నా ప్రాణమా తినము త్రాగము సుఖించము, హాయిగా ఉండు. ఈ రోజున ఈ వ్యాధిని చూసి, ఈ తెగులు చూసి చాలా మంది ఎంజాయ్ చేస్తున్నారు. ఎలాగంటే మన ఇంటి నిండా సరుకులు ఉన్నాయి, ఇబ్బంది లేదు, ఆ తెగులు మనల్ని ఏం చేయదు కాబట్టి సమయం ఉండగానే ఏం చేసేస్తున్నారంటే చక్కగా ఎంజాయ్మెంట్ వారి జీవితాన్ని గడిపేస్తున్నారు. కాబట్టి రేపేమి సంభవిస్తుందో తెలియదు కాబట్టి కొంతమంది అనుకుంటారంటే ఇదిగో మనము తిని తాగి సంతోషంగా ఉన్నాం. తిని తాగి సంతోషంగా మొన్న ఈ మధ్య మనందరం కూడా చూసాం. ఇక్కడేమో ప్రార్థనా స్థలాలకేమో సోషల్ డిస్టెన్స్ కావాలి, ఎక్కడో బార్ల దగ్గర మాత్రం, వైన్ షాపుల దగ్గర మాత్రం అలాంటి అవకాశాలు అందరూ పుట్టబడి హాయిగా తాగేస్తున్నారు. అలాగే మినిస్టర్ గారు వచ్చినటువంటి ఆయన దగ్గర అందరూ కూడా కలిసి ఉంటారు, ఒకరికొకరు హత్తుకునే ఉంటారు. అక్కడ మాత్రం ఏ విధమైన నిబంధనలు ఉండవు. ఆరాధనకు మాత్రం ఎలాంటి నిబంధనలను మనం పాటిస్తూ పరిస్థితి ఏర్పడింది. కారణం ఏంటంటే మనుషులలో కలవరపరిచేటువంటి సహవాసం. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపివేస్తుంది. ప్రభుత్వంలో ప్రేమించుకుంటారా అయ్యా, ఇదిగో రారా మనందరం కలిసి ఎంజాయ్ చేద్దాం. ఈ క్వారంటైన్ టైంలో ఇలాంటి భయంకరమైన పరిస్థితిలో హాయిగా రాగా దూరంగా వెళ్ళిపోయి మనం రిసార్ట్స్లో ఎంజాయ్ చేసి వద్దాం రమ్మంటారు. కానీ